మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 3 దశాబ్దాలు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరు ఇప్పటికీ యంగ్ హీరోలతో పాటు తన వారసులతో పోటీగా బాగా పరుగులు తీస్తున్నాడు. కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూడకుండా ప్రయాణించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర సొంతం చేసుకున్నాడు. తనే కాకుండా తన వారసులను, సోదరులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరు. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన వ్యక్తిగత విషయాల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఎంతోమందికి సహాయం చేసిన చిరు ఇప్పటికే తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇక ఈయన అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకోగా రామ్ చరణ్తో పాటు 2 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించుకున్నాడు. తండ్రి హోదాతో అడుగుపెట్టి ఆ తర్వాత సొంత టాలెంట్ని ప్రేక్షకులకు పరిచయం చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకోగా రీసెంట్గా 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఈ దంపతులు. ఇంటికి మహాలక్ష్మి రావడంతో చిరంజీవి ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే పాపకు క్లీన్ కారా అని పేరు పెట్టి ఉయ్యాల ఫంక్షన్ కూడా చేశారు. ఇంతకాలం ఉపాసన డెలివరీ కోసం ఎదురుచూసిన ఫ్యామిలీ పాప పుట్టడంతో ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా వరుస షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇక చిరంజీవి కూడా ప్రస్తుతం బోలశంకర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమా పరంగా కాస్త బ్రేక్ దొరకడంతో చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఒక చిన్న ట్రిప్కు వెళ్తున్నట్లు కనిపించింది. ఇక చిరంజీవి తన భార్య సురేఖతో జర్నీలో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. నెక్స్ట్ షూట్కి పోయే ముందు రిఫ్రెష్ కావడానికి తన వైఫ్తో చిన్న ట్రిప్ అని తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఇంట్లో మనవరాలతో సరదాగా ఆడుకోకుండా ఈ సమయంలో ట్రిప్స్ ఏంటి అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలానికి మీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది కదా, తనతో కాసేపు ఆడుకోవచ్చు కదా అంటూ చరణ్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఇంట్లో మనవరాల్ని వదిలేసి భార్యతో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు గురు అని అంటున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్లు పెడుతున్నారు. త్వరలో చిరంజీవి బోలశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాలి.